హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరబాబుని. అందరికీ నమస్కారం. 15వ పద్యం. హరునకు నవ్విభీషునన్ కద్రిజుకున్ దిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకు నాతి హరించు చుట్టమై పరగినయట్టి నీ పతిత పావన నామము జిహ్వపై నిరంతరము నటింపజీయుమిక దాసరథి కరుణాపయోనిధి. తాత్పర్యం: దయాంతరంగుడవగు భద్రాచల రామ, నీ నామము శివునకు, విభీషణునికి, పార్వతీదేవికి శ్రీకరమైన మంత్రరాజమై నొప్పారుచుండెను. ఈ దేవతలందరూ నీ నామాన్ని కీర్తించారు, నీ నామ గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఇంకా ఏనుగుకును అహల్యకును ద్రౌపదికిని మనోవ్యధను హరించినట్టిదై బంధువై పరమ పవిత్రమైనదిగా ప్రకాశించును. ఈ ఏనుగు, అహల్య, ద్రౌపది వంటి వారిని నీ ఆపదలో నువ్వు ఆదుకున్నావు. వాళ్ళకి ఆపద కలిగినప్పుడు నువ్వు రక్షించావు వాళ్ళని. అటువంటిది నీ నామం. పవిత్రమైన నీ నామమును నా నాలుక మీద ఎడతెగక వర్తించినట్లు చేయుము. ఎప్పుడు నీ నామమే పలుకున్నట్లుగా, నీ గురించి ఆలోచించినట్లుగా నన్ను చేయుము అని రామదాసు శ్రీరాముని అడుగుచున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ పద్యం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.